అందరికీ నమస్కారం. ఫోన్పే దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా 1 ఇయర్ క్రితము మనం ఫోన్పేలోనే మన కరెంట్ బిల్ అనేది పే చేయడం జరిగేది. కొన్ని ఇష్యూస్ వల్ల ఫోన్పేలో ఈ అప్డేట్ రావడం ఆగిపోయింది. తర్వాత మనము గవర్నమెంట్ వారి యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మనం పే చేసేవాళ్ళం. అంతేకాకుండా కరెంట్ బిల్లోనే క్యూఆర్ కోడ్ కూడా రావడం జరిగింది. దాని ద్వారా కూడా మనం పే చేసేవాళ్ళం. అయితే దీనివల్ల మొదట్లో చాలామంది కొంత ఇబ్బంది అయితే పడ్డారు. అయితే రీసెంట్గా ఫోన్పేలో ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. మరలా మనము కరెంటు బిల్ అనేది ఫోన్పేలో పే చేయొచ్చు. సో నేను ఆల్రెడీ నా యొక్క కరెంటు బిల్ కూడా పే చేయడం జరిగింది. మీరు కనుక ఈ అప్డేట్ ముందే నోటీస్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎలా పే చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. మీ ఫోన్పేలో మొబైల్ రీఛార్జ్ పక్కనే ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో సదరన్ పవర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో అక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీ బిల్ యొక్క డీటెయిల్స్ అనేది ఫెచ్చింగ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అక్కడ మీ యొక్క కరెంట్ బిల్ అని చూపించడం జరుగుతుంది. ప్రొసీడ్ టు పే మీద ట్యాప్ చేస్తే మీ యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ పిన్ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా కరెంట్ బిల్ పే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.